హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు గులాబ్ జాములు విరిగిపోకుండా ఎటువంటి క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామున్ ని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మనం ఏ రెసిపీ ట్రై చేసినా సరే కొలిచి తీసుకుంటే ఆ రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అందుకనే నేను ఇక్కడ ఒక గ్లాస్ తో గులాబ్ జామ్ పిండిని కొలిచి తీసుకుంటున్నాను. నాకైతే గులాబ్ జామున్ పిండి 1.5 గ్లాస్ అయితే అయింది. టిప్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే గులాబ్ జామున్ పిండిని కలిపి తీసుకోవడానికి వాటర్ కి బదులుగా ఇలా చల్లార్చిన పాలను తీసుకుంటే సేమ్ స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామున్ టేస్టే వస్తుంది. అందుకనే కాచి చల్లార్చిన పాలను మాత్రమే యూజ్ చేయండి. ఒకవేళ మీకు మిల్క్ అనేది అవైలబుల్ గా లేకపోతే వాటర్ తోనే పిండిని కలిపి తీసుకోవచ్చు. అండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఈ గులాబ్ జామున్ పిండిని చపాతి పిండి లాగా గట్టిగా కలిపేయకూడదు. గులాబ్ జామున్ పిండిలో కొద్ది పాలను యాడ్ చేసుకుంటూ జస్ట్ అలా లైట్ గా కలుపుకొని తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు గులాబ్ జామున్లు అనేవి సాఫ్ట్ గా వస్తాయి. చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు పిండి అనేది ఈ విధంగా రావాలి. ఈ విధంగా పిండి వస్తే మనకు గులాబ్ జామున్ పిండిని పర్ఫెక్ట్ గా కలుపుకున్నట్లు. పిండిని మంచిగా కలుపుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇలా బౌల్ కవర్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు గులాబ్ జామున్ పిండి అనేది సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటే ఇలా పక్కనైతే తీసుకోవాలి. గులాబ్ జామున్ ని చేయడానికి కొద్దిగా పిండి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే గులాబ్ జామున్లు డీప్ ఫ్రై అయ్యి పాకం పీల్చుకునేసరికి డబల్ షేప్ అవుతాయి. టిప్ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా అరచేతుల మధ్యలో పెట్టుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ముద్దను ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్ షేప్ లో వచ్చేలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం గులాబ్ జామున్ ని డీప్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా ఎటువంటి క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. సో ఈ టిప్ ని మాత్రం మిస్ అవ్వకండి. ఇదే విధంగా అన్ని గులాబ్ జాముల్ని చేసుకోవాలి. చూసారుగా నేను వీడియోలో అన్ని గులాబ్ జాముల్ని చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా అన్ని గులాబ్ జాముల్ని చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి తగ్గట్టు ఆయిల్ అయితే కడాయిలో యాడ్ చేసుకోవాలి. అండ్ టిప్ నెంబర్ 4 వచ్చేసి ఏంటంటే మనకి గులాబ్ జాముల్ని చేయడానికి ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండాలి. ఆయిల్ అనేది లైట్ గా వేడి ఉన్నప్పుడు గులాబ్ జాముల్ని ఆయిల్లో వేస్తే మనకి గులాబ్ జామున్లు అనేవి క్రాక్స్ వచ్చేసి మొత్తం విరిగిపోతాయి. అండ్ ఆయిల్ అనేది ఎక్కువ హీట్ లో ఉన్నప్పుడు గులాబ్ జామున్లు అందులో వేస్తే గులాబ్ జామున్లు పైన మొత్తం మాడిపోయి లోపల పిండిగానే ఉండిపోతుంది. అందుకనే ఆయిల్ అనేది మీడియం గా హీట్ ఉన్నప్పుడే గులాబ్ జామున్లు తీసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం గా హీట్ ఉన్నప్పుడు గులాబ్ జామున్లు అనేవి ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టుగా ఆయిల్లో గులాబ్ జామున్లు వేసుకోవాలి. 1 మినిట్ అయ్యాక గరిటతో మామూలుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ టిప్ నెంబర్ 5 వచ్చేసి ఏంటంటే గులాబ్ జాముల్ని మరీ ఎక్కువగా కలిపేయకూడదు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు గరిటతో ఈ విధంగా కలుపుకుంటే మనకు గులాబ్ జామున్లు అనేవి విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకు గులాబ్ జామున్లు అనేవి విరిగిపోకుండా ఎటువంటి క్రాక్స్ రాకుండా ఎంత బాగా వచ్చాయో. ఈ గులాబ్ జామున్లు అనేవి ఈ కలర్ లో రాగానే ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ కోసం పాకం పట్టడానికి ఒక గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ గులాబ్ జామున్ పిండికి 2 గ్లాసెస్ ఆఫ్ చక్కెరనైతే తీసుకోవాలి. నాకు 1.5 గ్లాస్ గులాబ్ జామున్ పిండి అయింది కాబట్టి నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ చక్కెరనైతే తీసుకుంటున్నాను. అండ్ అదే గ్లాస్ తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగేంత వరకు గరిటతో కలుపుకుంటూ చక్కెరను కరిగించుకోవాలి. ఇలా ఒక 4 to 5 మినిట్స్ మరిగిస్తే మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇలా పొంగు మొత్తం తగ్గిపోయాక పాకంని తీసి చూస్తే గులాబ్ జామున్ చేయడానికి పాకం అనేది ఇలా చేతి వేళ్లతో చూస్తే జిగురుగా ఉంటే పాకం అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్లు. మనకి గులాబ్ జామున్ చేయడానికి తీగ పాకం అనేది రాకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. అండ్ మనం చేసిన ఈ పాకం అనేది గట్టిగా అవ్వకుండా ఉండడానికి ఇలా పావు చెక్కంత నిమ్మరసాన్ని ఈ పాకంలో యాడ్ చేసుకోండి. నిమ్మరసం అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి పాకం అనేది పుల్లగా అయిపోతుంది. అందుకనే ఇలా పావు చెక్కంత నిమ్మరసం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేసుకున్న గులాబ్ జాముల్ని ఇందులో వేసుకోవాలి. పాకం చల్లారిపోయాక గులాబ్ జాముల్ని పాకంలో వేస్తే గులాబ్ జామున్లకి పాకం మంచిగా పట్టదు. అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడే గులాబ్ జామున్లు అన్నింటినీ ఇందులో వేసుకోవాలి. చూసారుగా ఇలా అన్ని గులాబ్ జాముల్ని పాకంలో వేసుకున్నాక గరిటతో ఒకసారి గులాబ్ జామున్లు అన్నింటినీ కలిపి పైన మూత పెట్టుకొని ఒక 2-3 అవర్స్ అలానే ఉంచితే గులాబ్ జాములు పాకమంతా పీల్చుకొని చాలా బాగా తయారవుతాయి. నేను ఇక్కడ ఒక 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి గులాబ్ జాములు అనేవి పాకమంతా పీల్చుకొని ఎంత బాగా తయారయ్యాయో. చూస్తుంటేనే నోరుతుంది కదా. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ని అండ్ టిప్స్ ని పాటిస్తే గులాబ్ జామున్లు అనేవి విరిగిపోకుండా ఎటువంటి క్రాక్స్ రాకుండా సేమ్ స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామున్ ని ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకుంటారు. చూసారుగా మన గులాబ్ జామున్లు అనేవి ఎంత బాగా వచ్చాయో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.